ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. వరంగల్లో ఒక అమ్మాయి ఎంజీఎం కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయి డాక్టర్ ప్రీతి. ఆ డాక్టర్ ప్రీతి దురదృష్టవశాత్తు కాలేజీలో జరిగిన గొడవల్లో ఆ అమ్మాయి ర్యాగింగ్కి గురై మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డాం. సత్యవతక్క పోయింది, కవితమ్మ పోయింది, ఎంపీ గారు దయాకర్ రావు గారు పోయినారు, శంకర్ నాయక్ గారు పోయినారు, అందరు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించినారు. నేను ఈ వేదిక ద్వారా డాక్టర్ ప్రీతి కుటుంబానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మా అందరి తరపున, పార్టీ తరపున, ప్రభుత్వం తరపున సంతాపం చెప్పడమే కాదు, ఆ కుటుంబానికి వాళ్ళు రాజకీయంగా వాడుకోవచ్చు, 4 చిల్లర మల్లర మాటలు మాట్లాడొచ్చు, కానీ మేము ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అన్ని రకాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే, ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే, వాడు సైఫ్ కావచ్చు, సంజయ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టం. తప్పకుండా చట్టపరంగా, న్యాయపరంగా శిక్ష కూడా వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడమే. ప్రతి చిన్న అంశంలో కూడా చిల్లర మల్లర రాజకీయ విమర్శలు, చిల్లర మల్లర మాటలు, చిచోరా పనులు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మంచి నాయకులు ఉన్నారు మీకు గన్పూర్లో. రాజయ్య గారు ఉన్నారు, శ్రీహరి గారు ఉన్నారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు. మంచి నాయకత్వం ఇక్కడ ఉన్నది. ఐకమత్యంతో మనం ముందుకు కదిలితే గణపురం నియోజకవర్గంలో మళ్ళీ ఈ సంవత్సరంలో గులాబీ జెండా మాత్రమే ఎగురుతుంది తప్ప మరో జెండా ఎగరే ఛాన్సే లేదు. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. వరంగల్లో ఒక అమ్మాయి ఎంజీఎం కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయి డాక్టర్ ప్రీతి. ఆ డాక్టర్ ప్రీతి దురదృష్టవశాత్తు కాలేజీలో జరిగిన గొడవల్లో ఆ అమ్మాయి ర్యాగింగ్కి గురై మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డాం. సత్యవతక్క పోయింది, కవితమ్మ పోయింది, ఎంపీ గారు దయాకర్ రావు గారు పోయినారు, శంకర్ నాయక్ గారు పోయినారు, అందరు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించినారు. నేను ఈ వేదిక ద్వారా డాక్టర్ ప్రీతి కుటుంబానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మా అందరి తరపున, పార్టీ తరపున, ప్రభుత్వం తరపున సంతాపం చెప్పడమే కాదు, ఆ కుటుంబానికి వాళ్ళు రాజకీయంగా వాడుకోవచ్చు, 4 చిల్లర మల్లర మాటలు మాట్లాడొచ్చు, కానీ మేము ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అన్ని రకాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే, ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే, వాడు సైఫ్ కావచ్చు, సంజయ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టం. తప్పకుండా చట్టపరంగా, న్యాయపరంగా శిక్ష కూడా వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడమే. ప్రతి చిన్న అంశంలో కూడా చిల్లర మల్లర రాజకీయ విమర్శలు, చిల్లర మల్లర మాటలు, చిచోరా పనులు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మంచి నాయకులు ఉన్నారు మీకు గన్పూర్లో. రాజయ్య గారు ఉన్నారు, శ్రీహరి గారు ఉన్నారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు. మంచి నాయకత్వం ఇక్కడ ఉన్నది. ఐకమత్యంతో మనం ముందుకు కదిలితే గణపురం నియోజకవర్గంలో మళ్ళీ ఈ సంవత్సరంలో గులాబీ జెండా మాత్రమే ఎగురుతుంది తప్ప మరో జెండా ఎగరే ఛాన్సే లేదు.